బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపసే all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। अरे जब उसको पढ़ो राह में खतरा कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన ప్రతి వాణిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణిలా మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ చిన్న ముక్క తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడుగా మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, సర్వకృపానిధి, మహోన్నతుడా, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామపేట మా తండ్రి యొక్క సాయంకాల వేళ ఇతని యొక్క కొడుకులో చేరుకుడు రాగలిగిన భాగ్యముకి స్తోత్రాలు. ఇంతవరకు ఎబెనేజర్గా సహాయపడినవాడు, ఇమ్మానుయేలుగా తోడి ఉన్నవాడు, భవిష్యత్తు చూసుకుండే యెహోవా ఈరేవు యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒక్కటి రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటి రీతిగా ఉండును. ప్రభా, నీ ప్రేమ మాటలకే స్తోత్రాలు. నీ శక్తి, నీ కృప, నీ హస్తము, వీటన్నిటికై నిన్ను స్తుతించి గణపరుచుకొని ఆడుతున్నా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి, కల్వరి ప్రేమతో ప్రేమించి, ప్రాణం పెట్టినంతగా ప్రేమించి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చి ఇన్ని రోజులు దేవుడి వాక్యాన్ని వినిపిస్తున్న ఈ ధన్యతకే స్తోత్రాలు తండ్రి. రకరకాలుగా సంధిస్తూ, దర్శిస్తూ, స్పందిస్తూ మాట్లాడుతున్న నీ మాటలన్నిటికీ నిన్ను స్తుతించి కనపరుస్తున్నాం. సాయంకాల వేళ దైవజనుడు భక్సింగ్ గారి తండ్రి చెప్పుటికై కావలసిన కృపద ఇచ్చేయి, నడిపించు, నీ విశేషమైన దృష్టించు, నినాదికాల సంకల్పం నెరవేర్చుకో. నీ దక్షిణాస్తం నుంచి నడిపించి మహిమ పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ అవసరమైన సంగతి తీసుకొచ్చి క్షేమము, మేలు, దీవెన నీ నా మహిమార్థమే జరిపించుకున్నామని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ కాన్వకేషన్ కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన వాగ్దానం ఇవన్నీ తారీఖులతో పాటు ఒక నెల క్రితమే మాకందరికీ చెప్పాడు. అయితే వెంటనే నేను రాలేకపోయాను, వేరే కార్యక్రమాల మునిగిన కాని చేత నేను రాలేనంటే నా అట్లట్లయితుంది, నువ్వు తప్పకుండా రావాలి, భక్సింగ్ గారి గురించి చెప్పాలి, నీ కొరకు ఒక టైం కూడా ఏర్పాటు చేసి పెట్టాము అని అన్నాడు. కొంచెం భయం కూడా అయింది నాకు. సరే అని చెప్పి ఇవాళ చుడుకు నేను మొన్న ఉదయం వచ్చాను. నేను స్తోత్రము, ప్రభు సహాయపడ్డాడు, కృపించాడు. సరే, మనం గమనించామంటే తన రాజ్యమునకును మహిమకు పిలుచుతున్న వానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. జేసరావు గారు చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చారు? ఇంకా దేవుడికి అనుకూలంగా ఆయన మహిమార్థమై నడిచిన వ్యక్తులు ఉన్నారు, ఆయనకు అనుకూలంగా లేకుండా వక్ర మార్గంలో నడిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. కయ్యూరు వెళ్ళిన మార్గం వెళ్ళొద్దు, పూర్వ వెళ్ళిన మార్గంలో వెళ్ళొద్దు, ఇలా వెళ్ళిన మార్గంలో వెళ్ళొద్దు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి. కనుక భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. తర్వాత దౌర్భాగ్య జీవితం వెళ్ళిపోయి వక్ర మార్గంలో వెళ్ళి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక మనం గమనించామంటే మన జీవితంలో, మన దినాల్లో వెలిసినటువంటి ఒక గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు, ఆయన నడిచిన నడక మనం తలుస్తూ వచ్చామంటే రండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం
7వ వచనం చదువుకుంటాం. హెబ్రీ 13:7 అన్నది చదువుకుంటాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పనులను శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఆ అడుగుజాడల్లో